పార్లమెంటు ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 4 లోక్సభ నియోజకవర్గాలు మినహా మిగతా 13 సీట్లలో అంచనాకు మించి పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం పెరగడంతో ఏ పార్టీకి ప్రయోజనం, ఏ పార్టీకి లాస్ అనే చర్చ సాగుతోంది. పోలింగ్ సరళిని బట్టి ప్రధాన పార్టీల గెలుపు లెక్కలు వేసుకుంటున్నాయి. తమ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్ జరగడం వల్లే పోలింగ్ శాతం పెరిగిందని అధికార కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వంపై కసితోనే ఓటర్లు పోటెత్తారని విపక్షాలు చెబుతున్నాయి. హైదరాబాద్ లో ఎంఐఎం బీజేపీ మధ్య పోరు సాగగా మిగతా నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ బీజేపీ, మరికొన్ని సీట్లలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోరు సాగిందని, ఇంకొన్ని చోట్ల బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఫైట్ నడిచిందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక గతంలో ఎప్పుడూ లేనట్లుగా త్రిముఖ పోరు సాగడంతో తెలంగాణ పార్లమెంటు ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. పోలింగ్ ఎలా జరిగింది, పార్టీల అంచనాలు ఎలా ఉన్నాయో నియోజకవర్గాల వారీగా మా ఎడిటర్ భరత్ అడిగి తెలుసుకుందాం. హలో భరత్. హాయ్ స్పందన. భరత్, ముందుగా దేశవ్యాప్తంగా హాట్ సీట్ గా మారిన హైదరాబాద్ పార్లమెంటులో పోలింగ్ ఎలా జరిగింది, ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకుందాం. హైదరాబాద్ సంబంధించి చూస్తే ఎప్పుడు కూడా హైదరాబాద్ ఒకటి అంటాం కదా మనం, ఈ దేవుడికి ఇచ్చేశారు అన్నట్టు హైదరాబాద్ ఎంఐఎంకి ఇచ్చేశారు, దీనిలో ఎవరు గెలవడం అసాధ్యం అన్నది 1980 నుంచి వస్తుంది. 1996లో వెంకయ్య నాయుడు పోటీ చేసినప్పుడు, హైదరాబాద్ పార్లమెంట్ సీట్ చేసినప్పుడు కొంత ఉత్కంఠ ఉండే, బట్ ఆయన కూడా ఓడిపోయారు. ప్రతిసారి హైదరాబాద్ అంటే ఎంఐఎం, ఇది మొదలు ఇచ్చేది దేవుడికి అన్నట్టు హైదరాబాద్ అంటే ఎంఐఎం లాగా అయిపోయింది. బట్ ఈసారి మాత్రం ఒక్క తెలంగాణ కాదు, దేశం దృష్టిని హైదరాబాద్ ఎలక్షన్ ఆకర్షించింది. దానికి ఒకే ఒక్క వ్యక్తి కారణం, మాధవీలత. మాధవీలత వల్ల మొత్తం హైదరాబాద్ ఎలక్షన్ వైపు, హైదరాబాద్ చుట్టే ఈ ఫేజ్ మొత్తం, దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇవాళ ఎలక్షన్ జరిగింది. ఉత్తరప్రదేశ్లో జరిగింది, బీహార్లో జరిగింది, వెస్ట్ బెంగాల్లో జరిగింది. బట్ మాధవీలత మాత్రం అందరినీ అట్రాక్ట్ చేశారు. ఏదో జరగబోతుంది హైదరాబాద్లో, ఏదో సంచలనం జరగబోతుందని అనే విధంగా ఆమె క్రియేట్ చేశారు. తెలుసుకుందాం. మన మొదటి నుంచి ఇవాళ ఉదయం నుంచి ఫీల్డ్లో ఉన్న రవితేజ కానీ రెహానా కానీ వీళ్ళిద్దరు కూడా ఫీల్డ్లో ఉన్నారు. హైదరాబాద్ పార్లమెంట్లో విస్తృతంగా తిరిగారు. సో వాళ్ళిద్దరు ఒపీనియన్ కూడా మనం తెలుసుకుందాం. మనతో పాటు రవితేజ ఉన్నారా లైవ్లో? ఎస్ రవితేజ. సో హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ చూస్తే ఓటింగ్ పర్సంటేజ్ అరౌండ్ 45, సాయంత్రం 5 గంటల వరకు 39% ఉంది. 45 to 50 మధ్యలో పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. అన్నిటికంటే తక్కువ ఓటింగ్ హైదరాబాద్ సెగ్మెంట్లోని నమోదైంది. అయితే ఇక్కడ ఒకటి మనం చూడాలి, లాస్ట్ టైం కంటే ఎక్కువనే ఇది హైదరాబాద్ పార్లమెంట్లో. లాస్ట్ టైం బిలో 40 నమోదైంది. ఈసారి ఒక 5-6% పోలింగ్ పెరిగింది హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో. సో ఈ పోలింగ్ పర్సంటేజ్ పెరగడం అన్నది ఎవరికి అడ్వాంటేజ్? సో దీని మీద మనం మాట్లాడదాం. రవితేజ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఉదయం నుంచి ఎక్స్టెన్సివ్గా అన్ని చోట్ల తిరుగుతున్నారు, కవర్ చేస్తున్నారు. అటు ఓవైసీని కవర్ చేశారు, ఇటు మాధవీలతను కవర్ చేశారు. సో ఏమనిపిస్తుంది రవితేజ, ఓవరాల్గా హైదరాబాద్ పార్లమెంట్ అనాలిసిస్ ఏంటి మీది? ఉదయం 6 గంటల నుంచి మొదలుకొని ఇప్పుడు 8 కావస్తున్నటువంటి టైంలో కూడా హైదరాబాద్ పార్లమెంట్లో అణువున ఏం జరుగుతుంది, ఏం జరగబోతా ఉంది, ఎందుకు ఈ పరిణామాలు మారుతా ఉన్నాయి, ఎందుకు ఓటర్లు కొంత మొగ్గు చూపట్లేదు, ఎందుకు ఈ టైంలో బయటకు వచ్చారు, అడుగడుగున ఎంఐఎం ఎందుకు ఇంటి డోర్ తట్టి మరి ఓటర్లు బయటికి రావాలనే సిచ్యువేషన్ హైదరాబాద్లో ఎందుకు నెలకొంది అనేది కూడా ఉదయం నుంచి కూడా జీ ఎక్స్క్లూజివ్గా ఆ దృశ్యాలన్నీ కూడా వ్యూయర్స్కి అందించే ప్రయత్నం చేసింది. ప్రతి చోట కూడా జరిగినటువంటి ప్రతి నిజం నిక్కచ్చిగా అంటూ ఏదైతే ఒక టైటిల్ జీ మొదటి నుంచి ఆ నినాదంతో ముందుకు వెళ్తుందో, ఈరోజు హైదరాబాద్ పార్లమెంట్లో కూడా నిజం నిక్కచ్చిగానే ఈరోజు జీ అన్ని చోట్ల నుంచి, అన్ని వైపుల నుంచి కూడా ప్రతి ఓటర్ నాడి తెలుసుకుంది. ప్రతి పోలింగ్ బూత్లో ఏ రకంగా ఉంది ఫెసిలిటీస్, ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా వ్యవహరిస్తుంది, పోలీసుల పనితీరు ఎలా ఉంది, సెంట్రల్ ప్రొటెక్షన్ ఏ రకంగా ఉంది అనుకున్న ప్రతి ఓటర్ని టచ్ చేశారు, ప్రతి అభ్యర్థిని టచ్ చేశారు. అయితే ఉదయం నుంచి సాగినటువంటి ఈ పోలింగ్ ప్రక్రియలో నిజంగానే ఈసారిగా ఓటింగ్ శాతం పెరిగింది. ఎడిటర్ భరత్ గారు అన్నట్టుగానే లాస్ట్ ఎన్నికల సందర్భంగా 50% తక్కువగా ఉన్నటువంటి పోలింగ్ ఈసారి మాత్రం 45 గంటల వరకు అధికారిక లెక్కల ప్రకారం, ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారంగా 45% వరకు కూడా ఈ ఓటింగ్ సాగింది. అమాదనం ఈ ఎన్నికలకు 5 నుంచి 6% పాటు
ఈ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 6 గంటల నుంచి 7 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లంతా కూడా లైన్లో ఉన్నారు. కొన్ని చోట్ల రిగ్గింగ్ జరుగుతుంది, దొంగ ఓట్లు జరుగుతూ ఉన్నాయంటూ కూడా అనేక రకమైనటువంటి ఫిర్యాదులు అందజేయడము, సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందజేయడము, ఇటు మాధవిలత పైన కేసులు నమోదవడము, అటు ఎంఐఎం నాయకుల పైన కేసులు నమోదవడము, వరుసగా ఒకరిపై ఒకరు ఫిర్యాదుల పర్వం కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదులు అందజేశారు. మాధవిలత ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. మాధవిలతపై వచ్చినటువంటి కంప్లైంట్ పైన రవితేజ ఇక్కడ ఒక డౌట్ చేశారు. మంగళాట్లో రవితేజ ఇక్కడ ఒక డౌట్, మీరు పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది, నో డౌట్. సో ఈ పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ అన్నది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది? హిందూ ఓట్లు ఎక్కువ పోలయ్యాయా, ముస్లిం ఓట్లు ఎక్కువ పోలయ్యాయా? మనకు క్లియర్ కట్ గా ఉంది. సో ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ, ప్లస్ ఇప్పుడు మాధవిలత ఆరోపిస్తుంది రియాసత్ నగర్ లో సాయంత్రం 6 దాటిన తర్వాత కూడా రిగ్గింగ్ చేస్తున్నారు, తలుపులు మూసేశారు, క్యాండిడేట్ తనను కూడా అలో చేయట్లేదు అంటారు. సో ఇది పెరిగిన ఓట్లు అన్నవి బోగస్ ఓట్ల, రియలిస్టిక్ ఓట్ల, మాధవిలతకు సపోర్ట్ గా వచ్చిన ఓట్ల, లేదా ఎంఐఎం కు సపోర్ట్ గా వచ్చిన ఓట్ల? మనం విజువల్స్ లో ఒకవేళ పీసీఆర్ ప్లే చేస్తే కనుక కూడా చూడొచ్చు. మార్నింగ్ సాయంత్రం 3 గంటలకు ఎంఐఎం నేతలంతా కూడా సందుకు తిరిగి చలో హైదరాబాద్ రండి, బయటికి రండి, ఓటేయండి అని చెప్పారు. సో అదేమన్నా కారణం అంటారా? మీరు చెప్పిన విధంగానే 1996 నుంచి ఎంఐఎం కంచుకొట్టుగా మారింది హైదరాబాదు. అసద్కే ఇప్పటి వరకు బలమైనటువంటి అభ్యర్థులు 1996 నుంచి కౌంట్ చేసుకుంటే 2024 దాదాపు ఈ 20 సంవత్సరాల్లో ఎక్కడ కూడా అసదుద్దీన్ ఓవైసీకి బలమైనటువంటి అభ్యర్థి లేరు, బలమైనటువంటి నాయకుడిని నిలబెట్టాలన్నటువంటి ఆలోచన ఏ పార్టీకి లేదు. మొదటిసారి ఈ 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ బలమైనటువంటి వ్యక్తి మాధవిలత పేరుని ఎన్నుకొని పరిశీలించి ఎవరు అసదుద్దీన్ని తట్టుకోగలుగుతారు, ఎవరైతే హిందూ ఓటర్లని ఆకట్టుకొని పూర్తి స్థాయిలో 3 నుంచి 4 లక్షల పాటు ఉన్నటువంటి హిందూ ఓటర్లందరినీ కూడా ఒకవైపుగా తిప్పుకొని ఒకవైపుగా ఓటు వేసుకునేటువంటి ఎవరికి ఉంది ఆ కాంటాక్ట్, ఎవరు చేయగలరని దానిపై కూడా బీజేపీ సమాలోచన చేసి మాధవిలతకు టికెట్ ఇచ్చిన తర్వాత ఉదయం నుంచి కూడా ఎన్నడూ లేని విధంగా విచిత్రమైనటువంటి సంఘటనలు పార్లమెంట్ లో చోటు చేసుకున్నాయి, పార్లమెంట్ పరిధిలో చోటు చేసుకున్నాయి. ఎంఐఎం కార్యకర్తలకు ఇంటింటికి తిరిగి డోర్ తట్టుతూ రండి బయటికి, ఇప్పుడు ఓటు నమోదు చేయండి, ఇప్పుడు బయటికి రండి, మనం అసద్ని గెలిపించుకోవాలి, ఎంఐఎంని గెలిపించుకోవాలంటూ కూడా నేరుగా ఇంటింటికి వెళ్లి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ లాగా వారిని పిలిచి అక్కడి నుంచి పోలింగ్ స్టేషన్ కి తీసుకెళ్లి పోలింగ్ స్టేషన్ లో నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. సో లాస్ట్ ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికలు ఇప్పుడు అధికారిక లెక్కల ప్రకారంగా 45% పాటు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. కాబట్టి 6% లాస్ట్ ఇయర్ 39 నమోదైంది లాస్ట్ ఎన్నికల సందర్భంగా, ఇప్పుడు 45 నమోదైంది. ఇంకా 47-48 వరకు కూడా వెళ్ళొచ్చు రిపోర్ట్ వచ్చేసరికి. ఇంకా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి లైన్ లో ఉన్నారు కాబట్టి 48 వరకు కూడా వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎంఐఎం కి ఎప్పుడు కూడా 40% మించి ఓటింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి సందర్భాలు లేవు. ఇప్పుడు 8% బీజేపీ అభ్యర్థి మాధవిలత మొహం చూసి కేంద్రంలో బీజేపీ చేస్తున్నటువంటి అభివృద్ధి, నరేంద్ర మోడీ సాగిస్తున్నటువంటి పథకాలు క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందుతా ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రచారంగా సాగించారు. దాంతో పాటు ఎంఐఎం చేస్తున్నటువంటి పరిపాలన, వారి తీరు, వారి గుండాయిజాన్ని, వారి రౌడీయిజాన్ని, వారి బోకస్ ఓట్లని ఎప్పటికప్పుడు ఎత్తి చూపిస్తూ హిందువుల ఓట్లని తను మాత్రమే స్పెషల్ గా టార్గెట్ చేసి హిందువుల ఓట్లను ఖచ్చితంగా తనకే పడాలి, బీజేపీకే పడాలి. ఎందుకు ఎంఐఎం వైపుగా టర్న్ అవుతా ఉన్నారు? ఎంఐఎం బలమైనటువంటి వ్యక్తి లేడు కాబట్టి ఇన్ని రోజుల పాటు ఎంఐఎం చేశారు. ఇప్పుడు నేను వచ్చాను, కేంద్రంలో నరేంద్ర మోడీ బ్లెస్సింగ్స్ తో తనకు ఓటేయండి, బీజేపీని గెలిపించండి, హైదరాబాద్ ని హైటెక్ సిటీగా మారుస్తానంటూ కూడా ఏదైతే మాధవిలతో ఒక నినాదం స్టార్ట్ చేసిందో దానికి నిజంగానే హిందువులందరూ కూడా అట్రాక్ట్ అయ్యారు. ఇప్పటికైనా మన వాయిస్ ని రేజ్ చేయాలి, మనం బలంగా తిరగాలి, ధైర్యంగా ఓల్డ్ సిటీలో తిరగాలి అంటే మాధవిలత లాంటి ఒక మహిళ, ఒక రూల్ మేకర్, ఒక కింగ్ మేకర్, ఒక పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చేటువంటి లేడీ తమకు కావాలంటూ కూడా ఓటర్లందరూ కూడా ఇష్టంగా బయటకు వచ్చి ఈ ఏదైతే 8% పాటు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందో ఆ 8% పాటు ఖచ్చితంగా బీజేపీ వైపే ఎక్కువగా ఓట్లు పోలయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మాధవిలత ఉదయం సికింద్రాబాద్ లో తన తర్వాత మొదటగా తనకు వచ్చింది. మీరు ఎడ్జ్ ఎవరికి ఇస్తారు? మీరు పొద్దున్న నుంచి ఉదయం నుంచి తిరిగారు. ఒకటి, రెండోది మాధవిలత ఏమంటుందంటే నాకు ముస్లిం ఉమెన్ కూడా ఓటేస్తారు ట్రిపుల్ తలాక్ విషయంలో, లేకపోతే పష్మందా ముస్లింస్ నాకు ఓటేస్తారని ఆమె నాతో ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంతకుముందు మన వాళ్ళు వేరే ఇంటర్వ్యూలు చేసినప్పుడు కూడా, రెహానా ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పారు. ఎక్కడన్నా మీకు కనబడింది అంటే 5 to 10%
ముస్లిం ఓటు ఏదైనా మాధవిలత పడ్డట్టు అనిపించిందా, లేదా కమ్యూనల్ గా పోలరైజ్ అయిందా యాస్టీస్ గా? మాధవిలతకు ముస్లిం ఓటు నమోదయ్యింది అనేది ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ అధికారికంగా వాళ్ళెక్కరు కూడా బీజేపీకి వేసామో మాధవిలత అభిమానంతో వేసామంటూ కూడా ఒక్క ముస్లిం ఓటర్ కూడా ముందుకొచ్చి మాధవిలతకు ఓటేసామని చెప్పలేదు. కానీ అసద్కి వ్యతిరేకంగా మాత్రం మహిళా ఓటర్లు, ముస్లిం ఓటర్లు బహిరంగంగా ముందుకొచ్చి మన సీతో కూడా మాట్లాడడం జరిగింది. 40 ఏళ్ల పాటు తమ తండ్రులు చూస్తారు, తాతలు చూస్తారు, మేము చూస్తున్నాము, మా పిల్లలు చూస్తూ ఉన్నాం. ఎలా ఉన్నటువంటి హైదరాబాద్ ఆ రకంగానే ఉంది. అదే మురికివాడ, అదే కాలుష్యమైనటువంటి నీరు, రోడ్లు సరిగ్గా లేక మొత్తం పొల్యూట్ అయినటువంటి వాటర్ ఇక్కడ నుంచి బయటికి వెళ్లాలంటే కనీసం 2 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అవుతుంది. మాధవిలత స్పీచ్ తమకు నచ్చింది. మాధవిలత క్యాండిడేట్, అలాంటి క్యాండిడేట్ మాకు పార్లమెంట్ లో రావాలి. సో ఈ కొంతమంది అసద్ ఎంఐఎం పార్టీని వ్యతిరేకించినటువంటి ముస్లిం మహిళలు, ముస్లిం ఓటర్లు కూడా ధైర్యంగా ముందుకొచ్చి మన జీ తెలుగుతో మాట్లాడు ఉదయం నుంచి కూడా ప్రసారం చేస్తాం. ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి ఒపీనియన్ ప్రకారంగా మళ్ళీ హైదరాబాద్ పార్లమెంట్ సీట్ ఎంఐఎం ఇలాకాలోనే ఉంది, ఎంఐఎం చేతికే దక్కుతుంది. మళ్ళీ హైదరాబాద్ పార్లమెంట్ పైన అసదుద్దీన్ ఓవైసీ కుర్చీ చేసుకుని కూర్చోబోతా ఉన్నాడు. అంటే 2 లక్షల మెజారిటీ వచ్చింది లాస్ట్ టైం. ఈసారి మెజారిటీ అంతే వస్తుందా, తగ్గే అవకాశం ఉందా? లాస్ట్ టైం బీజేపీ అభ్యర్థిగా భగవంతరావు గారిని ఇక్కడ నామినేట్ చేయడం జరిగింది. భగవంతరావు గారు 2,37,000 చేంజ్ ఓట్లని తను సాధించగలిగాడు. అప్పటికి అసదుద్దీన్ ఓవైసీకి 5 లక్షలకు పైగా ఓట్లు నమోదయ్యాయి. ఈసారి మాత్రం కొంత ముస్లిం ఓటర్స్ కూడా ఎంఐఎంకి వ్యతిరేకంగా ఉన్నారు. మాధవిలత లాంటి క్యాండిడేట్ ఉంటే ఇప్పటి వరకు ఎప్పుడో హైదరాబాద్ పార్లమెంట్ అంతా కూడా బీజేపీ కాషాయమయంగా మారుతా ఉన్నది. ఇప్పటికైనా మాధవిలతకు అవకాశం ఉంది. ఇప్పటి నుంచి ప్రయత్నిస్తే వచ్చే ఎన్నికల్లో అయినా ఖచ్చితంగా తను లోక్సభ హైదరాబాద్ పార్లమెంట్ నుంచి గెలుపొందేటువంటి అవకాశం ఉందంటూ కూడా స్వయంగా ముస్లింలే స్వాగతించి కండువా కప్పి తనతో సెల్ఫీలు దిగి, ఫోటోలు దిగి, మాధవిలతతో ఉండాలి, తిరగాలి, క్యాంపెయినింగ్ చేయాలి, మాధవిలత లాంటి లేడీస్ రావాలి, తనను ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా మంది ముస్లింలు కూడా బయటికి వచ్చి రాజకీయ నాయకులు ఈ రకంగా ఎదగాలి, ఈ రకంగా మాట్లాడాలి అంటూ కూడా ముస్లిం మహిళలు తనకు ఓటు వేసి, ముస్లిం మహిళలే తనకు ధైర్యాన్ని ఇచ్చి వారే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు బీజేపీ మాధవిలతకు టికెట్ కేటాయించిన తర్వాత భగవంతరావుకి మించి ఓట్లని ఈమె సంపాదించిందా, భగవంతరావు కంటే తక్కువగా ఓట్లు సంపాదించిందా అనే దానిపై మాత్రం ఉత్కంఠంగా తేలాల్సి ఉంది. అది 4వ తేదీన ఎన్నికల ఈ ఎలక్షన్స్ ఔటింగ్ రిజల్ట్స్ ఆ టైంలో అవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ బీజేపీ శ్రేణులు చెప్తున్నటువంటి ప్రకారంగా వారికి ఉన్నటువంటి సమాచారం మేరకు ఖచ్చితంగా మాధవిలత 2 నుంచి 3 లక్షలకు పైగా ఓట్లని సాధించబోతా ఉంది. లాస్ట్ టైం భగవంతరావు కంటే మించి ఒక 20-25% ఓట్లు అధికంగానే మాధవిలత సంపాదించింది. ఖచ్చితంగా తనకు 3 లక్షలకు పైచిలకు బీజేపీ ఓట్లు పోలయ్యాయి. ఖచ్చితంగా తను నెక్ ఫైట్ ఇచ్చింది, టైట్ ఫైట్ ఇచ్చింది. ఆ ఓవైసీ బ్రదర్స్ ని భయపెట్టింది, పరిగెత్తే విధంగా ఇక్కడ ఆ సిచ్యువేషన్ ని క్రియేట్ చేసింది. అడుగడుగునా తిరిగింది, అడుగడుగునా ఏజెన్సీ పెట్టింది. ఎక్కడ బోకస్ ఓట్లు, దొంగ ఓట్లు, రిగ్గింగ్స్, మొత్తం బూత్ క్యాప్చరింగ్ ఇవన్నీ జరగకుండా తీవ్రంగా ఫైట్ చేసింది, గట్టి నెక్ టు నెక్ ఇచ్చింది. ఒక రకంగా ఎంఐఎం నాయకులు భయపడి ఈ నెక్స్ట్ టైం మనం పార్టీ తరఫున పోటీ చేయలేమేమో. రవితేజ లాస్ట్ టైం 2,35,000 ఓట్లు వచ్చాయి భగవంతరావుకి, అసదుద్దీన్ ఓవైసీకి 5,17,000 ఓట్లు, ఆల్మోస్ట్ 2,80,000 మెజారిటీ. 63% ఓట్స్, 64% ఆఫ్ పోల్డ్ ఓట్స్ అసదుద్దీన్ ఓవైసీకి వచ్చాయి. అదే సమయంలో టీఆర్ఎస్కి 63,000, కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్కు 49,000 దాకా వచ్చాయి. ఓకే, సో హయ్యెస్ట్ ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో హయ్యెస్ట్ పోల్డ్ అయిందల్లా 2014లో భగవంతరావుకి 3,11,000 ఓట్లు వచ్చాయి. అప్పుడు అసదుద్దీన్ ఓవైసీకి 5,13,000, అంటే 2 లక్షల మెజారిటీ. సో 3,11,000 ఈ మధ్య కాలంలో హయ్యెస్ట్ ఓట్స్. 99లో బద్దం బాలరెడ్డికి 3,87,000 ఓట్లు వచ్చాయి 99లో. అప్పుడు బద్దం బాలరెడ్డికి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీకి కేవలం 61,000 ఓట్ల గ్యాప్ మాత్రమే ఉంది 99లో. ఈ మధ్య కాలంలో అతి తక్కువ మెజార్టీ. అప్పుడు సలావుద్దీన్ ఓవైసీ అంటే అసదుద్దీన్ ఓవైసీ తండ్రి కంటెస్ట్ చేసినప్పుడు 61,000 మెజార్టీ. అప్పుడు వికారాబాద్, పరిగి, తాండూరు కూడా హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉండే, అంటే హిందూ ఓట్ పర్సంటేజ్ కొంచెం ఎక్కువ ఉండే. ఇప్పుడు డీలిమిటేషన్ తర్వాత 2009 తర్వాత చాలా క్లియర్గా అయిపోయింది, ముస్లిం ఓట్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది. సో దాని ప్రకారం చూస్తే బీజేపీకి హయ్యెస్ట్ ఓట్స్ 2014లో 3,11,000 వచ్చాయి, అసదుద్దీన్ ఓవైసీకి 5,13,000 వచ్చాయి. అంటే 53% అసదుకు వస్తే బీజేపీకి 32. సో ఈసారి 3 lakh ప్లస్ క్రాస్ చేయగలదా మాధవిలత
మీకేమనిపించింది? హిందూ ఓటు పోలరైజేషన్ జరిగిందా? ఎందుకంటే అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు, కాంగ్రెస్ అభ్యర్థి కూడా బరిలో ఉన్నారు. సో వన్ సైడ్గా ఇటువైపు ఏమైనా పోలరైజ్ జరిగి దగ్గర దాకా వచ్చే అవకాశం ఉందా, లేదా మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీకి 2.5 లాక్ మెజారిటీ వచ్చే అవకాశం ఉందా? ప్లస్ ఆమె ఆరోపించినట్టుగా రిగ్గింగ్ ఏమైనా జరిగిందా? ఇప్పుడు రాత్రి 6 గంటల తర్వాత మీరు ఆ సంఘటన స్థలంలో ఉన్నారు కదా, రియాసత్ నగర్లో, ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అక్కడ? ప్రధానంగా హైదరాబాద్ పార్లమెంట్ లో 4 ప్రధాన పార్టీలు పోటీలు ఉన్నాయి. కానీ ఉదయం నుంచి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏజెంట్లు గాని, అభ్యర్థులు గాని, నాయకులు గాని, కార్యకర్తలు గాని ఒక్కరు కూడా ఎక్కడ వచ్చి మా పార్టీకి ఓటేయమని కానీ అక్కడ నిలబడము, ఒక బూత్ ఏర్పాటు చేయడము, ఎక్కడ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు అయితే ఉదయం నుంచి అన్ని చోట్ల తిరిగింది, అన్ని కాన్స్టిట్యున్సీలు తిరిగింది. 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఈ 2 పార్టీల నాయకులు కనిపించలేదు, కార్యకర్తలు కనిపించలేదు, బూత్ ఏజెంట్స్ కనిపించలేదు. కనిపించింది బీజేపీ, ఎంఐఎం మాత్రమే. మొదటి నుంచి అసద్ చరిత్రకు వెళ్తే వాళ్ళ వారసత్వంగా వస్తున్నటువంటి 1999లో బద్దం బాలరెడ్డి పోటీ చేసినప్పుడు మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారంగా బద్దం బాలరెడ్డి పైన 60,000 ఓట్లకు మెజారిటీతో సలావుద్దీన్, ఎవరైతే అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఫాదర్ సలావుద్దీన్ అప్పుడు పోటీలో ఉన్నప్పుడు బద్దం బాలరెడ్డి పైన 60,000 ఓట్లతో మెజారిటీ పొందాడు. 2013లో మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారంగానే 3 లక్షలకు అబౌవ్గా అక్కడ బీజేపీకి ఓట్లు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ 40 ఏళ్ల చరిత్రలో అసదుద్దీన్తో పోటీ పడి 2013లో అత్యధికంగా బీజేపీ సంపాదించినటువంటి ఓట్లు భగవంతరావు గారు 3 లక్షలకు పైగా ఉన్నటువంటి ఓట్లు. నిజంగానే ఇప్పుడు అందరూ అంచనాలు కొంత తారుమారయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రతిసారి 5 లక్షలకు పైగా ఓట్లు సంపాదించేటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఈసారి 5 లక్షల ఓట్లు అసలు వస్తాయా అనే కన్ఫ్యూజన్ లో కొంత ఉన్నాడు. తనే స్వయంగా ఉదయం ఓటు హక్కు వినియోగించుకొని అక్కడి నుంచి కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ కి వెళ్లి ప్రతి బూత్ లో తమ కార్యకర్తల్ని పంపండి, ఓటింగ్ శాతాన్ని పెంపండి, అక్కడ ఇన్ఛార్జీలు ఏం చేస్తా ఉన్నారు, ఇమీడియట్ గా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ లాగా వెళ్లి అందరినీ తట్టి బయటికి తీసుకొచ్చి వాళ్ళతో ఓటింగ్ వేపియండి అంటే కూడా అసదుద్దీన్ ఓవైసీ నేరుగా పార్లమెంట్ అన్ని సెగ్మెంట్స్ లో కూడా తిరిగి వారికి ఆదేశాలు ఇస్తూ ఆ రకంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. ఈసారి అందరూ అనుకున్న విధంగానే ప్రతిసారి 2 లక్షలకు పై మెజారిటీతో అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తాడు అనే ఒక అంచనాలు ఉన్నాయి. అవి కొంత తారుమారయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. కేవలం 1 లక్షకు పైగా మెజారిటీ ఈసారి అసదుద్దీన్ ఓవైసీ గెలిచేటువంటి అవకాశం ఉంది. మాధవిలత టార్గెట్ 3 కాన్స్టిట్యున్సీలు హిందూ ఓట్ల ఉన్నటువంటి 60% ఓట్లన్నీ కూడా తను గ్రాప్ చేసింది. ఆ 60% ఓట్లని కూడా తన వైపు వేసుకునేటువంటి విధంగా ఆకట్టుకుంది, మాట్లాడింది. ఆ పవర్ఫుల్ స్పీచ్ వాళ్ళకి నచ్చింది. ఆ ధర్మం అంశం ముందుకు తీసుకొచ్చింది, రామబాణం ఇష్యూని తెరపైకి తీసుకొచ్చింది. రాముడి యొక్క కళని నెరవేర్చాలి, రామరాజ్యంగా మార్చాలి. మనం ఎందుకు హైదరాబాద్ పార్లమెంట్ల మీద కూర్చోవద్దు, బీజేపీ ఎందుకు కూర్చోవద్దు, కేంద్రంలో ఉన్న బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్లో కూర్చోవడం పెద్ద సమస్య కాదంటూ ముందుగా మలక్పేట్, యాకత్పురా, గోషామహల్ ఈ 3 ప్రాంతంలోనే హిందూ ఓట్స్ ఎక్కువగా నమోదవుతాయి. హిందూ ఓట్స్ అంతా కూడా మాధవిలతకు ఆ ఏరియా నుంచే ఎక్కువగా నమోదైనట్టుగా తెలుస్తుంది. తర్వాత 5 గంటల తర్వాత రియాసత్ నగర్ బూత్ నెంబర్ 40 ఇది చంద్రాయణగుట్ట పరిధిలోకి వస్తుంది. పోలీస్ స్టేషన్ వచ్చేసి సంతోష్ నగర్ పరిధిలోకి వస్తుంది. అక్కడ రియాసత్ నగర్ లో 4 గంటల ప్రాంతంలో ఎగ్జాక్ట్ గా ఓటర్లందరినీ కూడా అక్కడి నుంచి పంపించేసి డోర్లు మూసివేసి గేట్ అంతా వేసేసి పోలింగ్ ఏజెంట్లతో కలిసి ఎంఐఎం స్థానిక కార్పొరేటర్ ఇంకొంతమంది ఎంఐఎం అనుచరులందరూ కూడా లోపలికి వెళ్లి మొత్తం బూత్ క్యాప్చరింగ్ చేశారు. అసలు లేని ఓట్లన్నీ కూడా క్రియేట్ చేసి రాని ఓటర్లన్నీ కూడా వాళ్ళే స్వయంగా చేతితో గుద్ది ఈవీఎంలని అక్కడ టచ్ చేసి దాని ద్వారా ఓటింగ్ శాతం పెంచారు అంటూ కూడా ఏదైతే మాధవిలతకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వరకు తన వర్గంతో కలిసి రియాసత్ నగర్ ప్రాంతానికి చేరుకున్నప్పుడు నిజంగానే మాధవిలత అక్కడికి చేరుకున్నప్పుడు గేట్ తాళం వేస్తుంది. లోపల మాత్రం ఎంఐఎం ఏజెంట్లు కనిపిస్తా ఉన్నారు. పోలీసులను అడిగితే కొద్దిసేపు ఆపితే మీరు బయటికి మిమ్మల్ని కూడా పంపిస్తాము లేదా వాళ్ళనన్నా బయటికి పంపిస్తామని చెప్పడంతో మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఆ మ్యానిపులేటింగ్ అనేది జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా బూత్ క్యాప్చరింగ్ జరిగింది. ఉదయం నుంచి కూడా ఈ రకంగానే ఇక్కడ సాగుతున్నట్టుగా పక్కా ఇన్ఫర్మేషన్ నాకుంది. దీనిపైన ఎన్నికల కమిషన్ నేను కంప్లైంట్ ఇస్తాను, ఆధారాలు నా దగ్గర ఉన్నాయంటూ కూడా స్వయాన మీడియా సాక్షిగా మాట్లాడేటప్పుడు ఆ ఆధారాలన్నీ కూడా బయటపెట్టింది. లోపల లాకేసి ఉన్నటువంటి పోలింగ్ బూత్ లోపల ఏజెంట్స్ ఏం చేస్తా ఉన్నారు, ఎందుకు ఈ వ్యక్తులు వీడియోలు తీసుకొని ఆ వీడియోలని వాళ్ళు వైరల్ గా చేసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ బూత్ క్యాప్చరింగ్ జరిగింది. మాధవిలత కొత్త టిస్ట్ ఏంటంటే తను రీపోలింగ్ అడిగేటువంటి అవకాశం ఉంది. తను వెళ్ళినటువంటి ప్రతి బూత్ లో, ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి ఏరియాలో, ప్రతి గల్లీలో అన్నీ కూడా తను అడ్డుకునే ప్రయత్నాలు చేయడము, ఎంఐఎం తిరగబడేటువంటి ప్రయత్నాలు చేయడము. 16 ఏళ్ల ఒక యువతి, ఒక మైనర్ అమ్మాయిని తీసుకొచ్చి ఎంఐఎం నాయకులు ఆ అమ్మాయి ద్వారా
సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బూత్ లో ఓటేసేటువంటి ప్రయత్నాలు చేశారు. రెడ్ హ్యాండెడ్ గా మాధవిలతకు ఆ సమాచారం ఉంది. మాధవిలత వెళ్లి 16 ఏళ్ల అమ్మాయిని పట్టుకొని పోలీసులకు అప్పగించింది. తనే స్వయంగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మైనర్ బాలికని తీసుకొచ్చినటువంటి ఒక ఏజెంట్ ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి పారిపోవడంతో ఆ బాలికని పోలీస్ స్టేషన్ తరలించి మాధవిలత ఫిర్యాదు అందించింది. మాధవిలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆ బూత్ క్యాప్చరింగ్ ఏం జరిగింది, తన ఆరోపణల్లో నిజమెంత, ఎప్పటి నుంచి ఆ గేట్ కి లాక్ వేశారు, ఎంతమంది ఎంఐఎం ఏజెంట్ లోపడున్నారు, ఎంతమంది కలిసి అక్కడ బూత్ క్యాప్చరింగ్ చేసి ఎన్ని వేల ఓట్లు వేశారు అనే దానిపై కూడా ఇప్పుడు దాంట్లో సస్పెన్స్ వీడాల్సి ఉంది. ఉదయం నుంచి కూడా ఎన్ని వేలాది ఓట్లుగా ఎంఐఎం కి నమోదవ్వాల్సినటువంటి కాన్స్టిట్యున్సీ ఓట్లన్నీ కూడా అక్కడే నమోదయ్యాయి. ఈ విషయంపై నేను జాతీయ స్థాయిలో ఫైట్ చేస్తానంటూ కూడా తనే స్వయంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన పేరు పైన ఒక ఫిర్యాదు అందజేసింది. పోలీసులు దానిపైన కేసు నమోదు చేశారు. రియాసత్ నగర్ లో బూత్ క్యాప్చరింగ్ జరిగింది అంటే పోలీసుల నిర్లక్ష్యం, ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యం. కేంద్ర పారామిలిటరీ బలగాలున్నాయి. ఎక్కడ కూడా ఓటర్లు కాకుండా ఇతర వ్యక్తులు రాలేరు, వస్తే చర్యలు తీసుకుంటాము, ఐడెంటిఫికేషన్ ప్రకారంగానే లోపలికి పంపిస్తామని చెప్తా ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ బూత్ క్యాప్చరింగ్ జరిగింది కూడా ఒక క్యాండిడేట్ బీజేపీ పార్టీ క్యాండిడేట్. రవితేజ, మీ ఫైనల్ టేక్, మీ అసెస్మెంట్ ప్రకారం మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తారు హైదరాబాద్ పార్లమెంట్ లో, అంతేనా? ఎస్ మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీయే హైదరాబాద్ పార్లమెంట్ కుర్చీ పైన కూర్చోబోతా ఉన్నాడు. 2 లక్షల మెజారిటీతో కాకుండా 1 లక్ష మెజారిటీతో ఈసారి అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ పార్లమెంట్ లో కూర్చొని మళ్ళీ ఎంఐఎం జెండా మాత్రమే హైదరాబాద్ పార్లమెంట్ లో ఎగరబోతా ఉంది. ఓకే, సో అంటే క్లియర్ గా మెజారిటీ తగ్గుతుంది అసదుద్దీన్ ఓవైసీ. లాస్ట్ టైం 2,83,000 మెజారిటీ వచ్చింది, 64% పోల్డ్ ఓట్స్ వచ్చాయి. సో ఈసారి మేబీ 64 నుంచి 50 బిలోకి పడిపోతాడు, అంతేనా? మీరు అవుతున్న దాని ప్రకారం 50% కంటే తక్కువ ఓట్లు వస్తాయి అసదుద్దీన్ ఓవైసీ. 39% లాస్ట్ ఎన్నికల్లో పూర్తి పోలింగ్ పర్సంటేజ్ కాక ఈసారి 48% పెరిగింది. అంటే దాదాపు 8 నుంచి 9% పాటు పర్సంటేజ్ పెరిగింది. ఇంకా కూడా కొంత ఆ బూత్ డివిజన్ లో కొంత కన్ఫ్యూజన్ ఉంది. రీపోలింగ్ అడుగుతా ఉన్నారు, బూత్ క్యాప్చరింగ్ జరిగింది అంటున్నారు, దొంగ ఓట్లు అంటున్నారు, 16 ఏళ్ల మహిళను పట్టుకొని అక్కడ అప్పగించడం జరిగింది. దీనిపైన ఎన్నికల కమిషన్ నిర్ణయం ఏముంటుందో దాని ప్రకారంగా ఓటింగ్ ని కౌంటింగ్ చేస్తారా, మళ్ళీ ఆ ఏరియాలోనే ఏదైనా రీకౌంటింగ్ పెడతారా ఏందనే దానిపై ఎన్నికల కమిషన్ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఈసారి అసదుద్దీన్ ఓవైసీ ప్రతిసారి 2,60,000 మెజారిటీ పైన గెలిచేటువంటి ఆశలుండేవి. కానీ ఈసారి మెజారిటీ తగ్గుతుంది. కేవలం 1 లక్ష ఓట్లతో మాత్రం అసదుద్దీన్ ఓవైసీ మళ్ళీ హైదరాబాద్ పార్లమెంట్ పైన కూర్చోబోతా ఉన్నాడు. దీనిపైన మాధవిలత కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర పార్టీ వర్గాలకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ హైదరాబాద్ లో మళ్ళీ రీపోలింగ్ పెట్టాల్సిందే, అన్ని చోట్ల కూడా బూత్ క్యాప్చరింగ్ జరిగింది, దొంగ ఓట్లు నమోదయ్యాయి, అన్ని చోట్ల ఎంఐఎం ఈ రకంగానే దౌర్జన్యం చేసిందంటూ కూడా ప్రతిదీ కూడా ఆధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి. రాజా సింగ్ అవుట్లెట్ గా సపోర్ట్ చేశారా మాధవిలతకు? మీకు ఏమనిపించింది? మొదట్లో ఆయన గెలుచుడు కష్టమన్నారు, ఇవాళ చూస్తే 1 లక్ష మెజారిటీతో గెలుస్తామన్నారు. ముందు నుంచి బీజేపీ నాయకులు కొంత అపోహలు వదులుకున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం ఇలాకాలోనే ఉంది, మళ్ళీ అక్బరే గెలుస్తాడని. కానీ రాజాసింగ్ ఈరోజు జీ ఎక్స్క్లూజివ్ 45 నిమిషాల పాటు జరిగినటువంటి డిబేట్లో, ఆ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా రహానా చేసినటువంటి ఆ ఇంటర్వ్యూలో తను స్వయంగా 1 లక్ష మెజారిటీతో బీజేపీ ఈసారి గెలవబోతా ఉందంటూ కూడా గట్టి ధీమాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులకు కూడా ఒక భరోసా ఉంది, ఒక ధైర్యం ఉంది. మాధవిలత ఖచ్చితంగా ఆ ఓట్లనంతా కూడా తన వైపు తిట్టుకుంది. హిందూ ఓట్లతో పాటు ముస్లిం ఓట్స్ అన్ని కూడా తన వైపు తిప్పుకొని ఖచ్చితంగా 1 లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తుందంటూ కూడా బీజేపీకి పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. అదే అపోహలో ఉన్నారు. అదే ధీమాతో కూడా ఈ రోజు భరోసా పైన మాధవిలత గెలవబోతోంది అని అంటున్నారు. కానీ కొన్ని కోట్ల జరిగినటువంటి పరిణామాలు చూస్తూ ఉంటుండే కళ్లకు కనిపించినటువంటి సాక్ష్యాలే గాని కళ్లకు కనిపించినటువంటి ఎన్ని గ్యాంబ్లింగ్ జరిగాయి, ఎన్ని మాల్ ప్రాక్టీస్ జరిగాయి, ఎన్ని బోగస్ ఓట్లు నమోదయ్యాయి, మొదటి నుంచి ఆరోపిస్తున్న విధంగానే బుర్కా ముసుగులో ఇంకేమైనా దొంగ ఓట్లు నమోదయ్యాయా, బూత్ క్యాప్చరింగ్ జరిగాయా, ఇవన్నిటిపై కూడా మళ్ళీ ఎన్నికల కమిషన్ పోలీసులకు అందినటువంటి ఫిర్యాదు పైన రివ్యూ చేస్తే ఖచ్చితంగా దాంట్లో ఏదైనా తప్పిదాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం దీనికి ఏదైనా నిర్ణయాన్ని తీసుకొని రీపోలింగ్ పెట్టాల్సి ఉంటుంది అంటే మాత్రం మాధవిలత ఆరోపణల్లో వాస్తవం ఉంటుంది, నిజం అవుతుంది. తన ఎవిడెన్స్ అంతా కూడా వాళ్ళు సేకరించి ఆ ఎవిడెన్స్ ఆధారంగా కూడా మళ్ళీ కేంద్ర ఎన్నికల సంఘం రీపోలింగ్ కి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం నిజంగానే తను ఆరోపించిన విధంగానే బోగస్ ఓట్లు, బుర్కా ముసుగులో ఓట్లు వేయడము, బూత్ క్యాప్చరింగ్ జరగడము, ఆ శివారు ప్రాంతాలలో వెళ్ళినటువంటి ప్రాంతంలో
ఓటర్లు లేనటువంటి లిస్ట్ లో వీళ్ళ పేర్లని నమోదు చేసి వేరే వాళ్ళు ఓటర్లు వేయడము, ఇప్పుడు ఏదైతే 16 ఏళ్ల బాలికను తీసుకొచ్చి బలవంతంగా తనతో ఓటు వేసేటువంటి ప్రయత్నం చేశారో ఆ రకంగానే ఇతర బూత్ లో కూడా ఇతర మహిళలతో బుర్కా వేసి ఐడెంటిఫికేషన్ లేకుండా దాని ద్వారా వీళ్ళు ఐడెంటిఫికేషన్ లేకుండా ఓట్లు నమోదు చేశారనే దానిపై కూడా కొన్ని అనుమానాలు రేజ్ చేసింది. స్వయంగా ఫిర్యాదు అందిస్తా ఉంటుంది. ఓకే, సో స్పందన ఇక్కడ ఒకటి మనం అబ్జర్వ్ చేయాలి. రవితేజ్ చెప్తున్న దాని విషయంలో హైదరాబాద్ పార్లమెంట్లో ఓటర్ లిస్టు మీద ఎవ్వరు కూడా ఇంతవరకు సీరియస్గా వర్కౌట్ చేయలేదు. 5,19,000 ఓట్లు హైదరాబాద్ జిల్లా నుంచి తీసేసామని చెప్పారు. హైదరాబాద్ జిల్లా అంటే 24 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. హైదరాబాద్ జిల్లా అంటే సికింద్రాబాద్ కూడా హైదరాబాద్ జిల్లా కిందకే వస్తుంది. సో హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో తీసేసిన ఓట్లు 19,000 ఓట్లే. పోలింగ్ పర్సెంటేజ్ తక్కువగా నమోదు కావడానికి కారణం ఏంటంటే 30% బోగస్ ఓటర్స్ ఉన్నారు. ఎందుకంటే ఓల్డ్ సిటీలో చాలా మంది ఓల్డ్ సిటీని వెకేట్ చేసి న్యూ సిటీకి చాలా మంది వలస వచ్చారు. ఓల్డ్ సిటీలో చాలా మంది ఇప్పుడు నివాసం ఉండట్లేదు, అయినా వాళ్ళ ఓట్లు ఇంకా కూడా అక్కడే ఉన్నాయి. సో ఈ కారణం వల్ల ఏం జరిగిందంటే ఓటర్ లిస్ట్ ప్రిపేర్ లో ఏ ప్రభుత్వం కూడా సీరియస్ గా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ఎంఐఎం ఎవరు అధికారులు ఉంటే వాళ్ళతో అక్కడ కొల్లుడు అవుతుంది. అప్పుడు వైఎస్ఆర్ అధికారులు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో కొల్లుడైంది. ఒక కిరణ్ కుమార్ రెడ్డి టైంలోనే వాళ్ళకు ఒక 1 year కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అప్పటి వరకు కాంగ్రెస్ వైపు ఉన్న ఎంఐఎం టీఆర్ఎస్ వైపు ఫిరాయించింది. ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఇప్పుడు మొన్న ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి సపోర్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడనివ్వని చెప్పారు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఓటర్ లిస్టు కరెక్ట్ గా ప్రిపేర్ కావట్లేదు. సో హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎప్పుడు కూడా బిలో 50% పోలింగ్ ఉండడానికి కారణం ఏంటంటే ఓట్స్ లో ఒక 20 to 25% బోగస్ ఓటర్స్ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దానివల్ల మేజర్ గా హైదరాబాద్ ఓటర్ లిస్ట్ మీద సీరియస్ గా ఇప్పుడు ఈవెన్ బీజేపీ అధికారంలో ఉండి 10 సంవత్సరాలు అయింది, కానీ వాళ్ళు కూడా హైదరాబాద్ పార్లమెంట్ లో ఓటర్ లిస్ట్ మీద దృష్టి పెట్టని పరిస్థితి కనిపిస్తుంది. సో ఓటర్ లిస్ట్ మీద సీరియస్ గా దృష్టి పెడితేనే అసదుద్దీన్ ఓవైసీ మీద గెలవడం అంత ఈజీ కాదు. బట్ ఫేర్ ప్రాసెస్ లో పోలింగ్ జరగాలి, ఓటర్ లిస్టు జరగాలంటే ఖచ్చితంగా ఓటర్ లిస్ట్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ట్రాన్స్పరెంట్ గా లేని విషయం అయితే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. అంటే భరత్, ఇప్పుడు హైదరాబాద్ లో పోలింగ్ శాతం గతంలో కంటే పెరిగిందని చెప్పొచ్చు కదా. అంటే ఇది ఎవరికి ప్రయోజనం? ఇప్పుడు మాధవీలత ప్లాన్ వర్కౌట్ అయిందా అవ్వలేదు అనుకోవచ్చు? ఎందుకంటే ఎంఐఎం నేతలు ఇంటింటికి వెళ్లి పెరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ హిందూసే పెరిగారని అనుకోరాదు కదా. మనం చూసాం ఎంఐఎం నేతలు సాయంత్రం 3 గంటలకి ఇంటికి వెళ్లి తలుపులు బాది మీరు రండి రండి బయటికి అని చెప్పారు. వాళ్ళు భయంలో ఉండి అనొచ్చు, లేదంటే పెరగని అనొచ్చు. రెండోది సాయంత్రం 4-5 దాటిన తర్వాత ఎవరెవరు ఓట్లు పోలు కాలేదో వాళ్ళ రిగ్గింగ్ కూడా జరుగుతుంది అంటారు. ఇప్పుడు రియాసత్ నగర్ లో తలుపులు వేసేసి మాధవీలతను కూడా లోపల రానియకుండా రిగ్గింగ్ చేస్తున్నారు. సో అటువంటివి కూడా కారణం కావచ్చు. మనతో పాటు బాక్రే ఉన్నారు, మా జీకి సంబంధించిన సీనియర్ రిపోర్టర్ ప్రస్తుతం లైవ్ లో. బాక్రే గారు, बाकरे जी बताइए क्या सिचुएशन है ओल्ड सिटी में? आप तेलुगु में अगर बोले तो अच्छा है, नहीं है तो हिंदी में भी बता दीजिए. जी सर, एक्चुअली व्हाट हैपेंड రాజా నగర్ లో బీజేపీ క్యాండిడేట్ మాదిలత అక్కడ పోయి చెకింగ్ చేస్తున్నారు. అప్పుడు రాజనగర్ కోఆపరేటర్ పోలింగ్ బూత్ 40 నెంబర్ లో చాలా మంచి అక్కడ ఉండి బోగటింగ్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు లోపల పోయి అంటే ట్రై చేస్తున్నారు. అప్పుడు గేట్ లాక్ చేశారు. మా దగ్గర డిమాండ్ చేశారు ఏంటంటే లోపల మొత్తం పబ్లిక్ ఉంది, అన్ని బయటికి పంపించండి. ఎందుకంటే అక్కడ నుంచి స్లిప్ తీసుకొని బోగటింగ్ చేస్తున్నారు పోలింగ్ నెంబర్ 40ని. అది డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు చాలా మంది ఎంఐఎం వర్గర్ అక్కడ కథలు చేయి వాళ్ళు లుల్లి చేస్తున్నారు. అప్పుడు పోలీస్ అక్కడ వచ్చి చాలా టైం తీసుకుని ఇప్పుడు ఎట్లా ఉంది? రియాసత్ నగర్ లో మాధవీలత అక్కడే ఉన్నారా లేకపోతే బయటకు వచ్చారా? రియాసత్ నగర్ పోలింగ్ బూత్ నుంచి నేను బయటకు వచ్చారు. ఇంటికి ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు పోయినారు. హాఫ్ అన్ అవర్ అయింది. రియాసత్ నగర్ నుంచి వాళ్ళు మేడం పోయినారు. ఇష్యూ ఏంటి అంటే పాత బస్తీలో మధులగా ఏమంటున్నారంటే 50% బోగస్ పోలింగ్ అయింది. ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్ లో 50% బోగస్ పోలింగ్ అయింది. బోగస్ పోలింగ్ అయింది. ఓకే, ఎవరి తరపు నుంచి బోగస్ పోలింగ్? ఎంఐఎం నుంచా? ఎంఐఎం నుంచి మాదిలతో చెప్తున్నారు 50% బోగస్ పోలింగ్ ఉంది. నేను ఒకటి పోలింగ్ బూత్ లో పోయి వాళ్ళు ఐడెంటిటీ కార్డు అడిగితే వాళ్ళ దగ్గర స్లిప్ లేవు, ఐడెంటిటీ కార్డు లేవు, వాళ్ళు ఏరియా మనిషి కూడా లేవు. ఈవెన్ తో
దాని తర్వాత అడగంటే పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు మేడం, అక్కడ చేయలేదు మేడం. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రిక్వెస్ట్ చేస్తున్నారు పోలీస్ కి, అని వాళ్ళ దగ్గర ఐడెంటిటీ కార్డు లేవు, వాళ్ళ దగ్గర హోటల్ స్లిప్ లేవు, వాళ్ళ అడ్రస్ వాళ్ళకి తెలియదు, ఇక్కడ ఎట్లా పోలీస్ చేస్తారు. సో మీ అసెస్మెంట్ ఏంటి ఫైనల్ గా హైదరాబాద్? ఎందుకంటే చాలా మంది వ్యూవర్స్ చూస్తున్నారు, హైదరాబాద్ మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీకి వస్తుందా? మాధవీలత ఏమన్నా హెర్క్యులియన్ టాస్క్, ఇంపాసిబుల్ టాస్క్ అన్న దాన్ని పాసిబుల్ చేస్తుందా? अगर आप माधवी लता की बात सुने, उनका इंटरव्यू सुने लास्ट में, और 20 बीच में जब वो पोलिंग बूथ जा रही थी, वो अपने आप को बता रही थी कि शी कैन नॉट डू एनीथिंग, कि इतना हेल्पलेस थी वो, ना पुलिस हेल्प कर रही है, ना ऑब्जर्वर्स हेल्प कर रहे थे उसको, ना ही इलेक्शन कमीशन। वो लोग कंट्रोल रूम में मैंने टॉक टू सीपीआर तो लोग बता रहे थे कि वहां पर लोग पूरा स्क्रीन देख रहे हैं। आई स्पोक टू वन ऑफ माय कोलीग वाज द कंट्रोल रूम, वो लोग देख रहे हैं किस तरह माधवी लता पे लोग घुस रहे हैं, उनको रोक रहे हैं, उनके साथ तमाशा कर रहे हैं, मगर वो लोग दे ट्राई टू कॉन्टेक्ट द पुलिस ऑफिसर्स, मगर ऐसा कुछ हेल्प नहीं मिला पुलिस से उनको। सो वाज एक्सपेक्टिंग मच हेल्प, मगर हेल्प नहीं मिला वहां से। या असदुद्दीन ओवैसीకి ఎంత మెజారిటీ రావచ్చు? This time, last time the polling we did, when compared to this time, the polling may increase to 48 plus. 48 to 51, in between 48 to 51 there will be percentage of polling. Okay. Then we are waiting for that all the consequences. So last time బాక్రీజీ 2,83,000 మెజారిటీ అసదుద్దీన్ ఓవైసీకి వచ్చింది. సో ఈసారి ఆ మెజారిటీ పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా? ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది మీ ఉద్దేశంలో? नहीं, अभी we cannot say no because अभी हम लोगों के पास 7 कॉन्स्टिट्यूंसी जो हैदराबाद पार्लियामेंट में है आदिलावाले, अभी वर्षे మనం చెప్పొచ్చు ఎందుకంటే పర్సెంటేజ్ ఫర్ ద పర్సెంటేజ్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. కార్వాన్, గోషా మహల్, యాకుత్పురా ఇస్ ద మెయిన్ బెల్ట్ ఆఫ్ హిందూ బెల్ట్. లాస్ట్ ఇయర్ 36,000 ఓట్ ఎమ్మెల్యే వీరేంద్ర యాదవ్ తీసుకున్నారు. ఓకే. This time it was a progressive, it was aggressive voting. People came out aggressively. So it indicates that there may be much chance of more polling. Okay. So we have to wait for that 7 constituencies percentage. Okay. But so ముస్లిం ఓటు ఏదన్నా మాధవి లతకు పడిందా? ఆమె ఎక్స్పెక్ట్ చేశారు లేదా అవుట్ రైట్ గా అసదుద్దీన్ ఒక 5 to 10% ఏమైనా పడిందా, పడే అవకాశం ఉందా లేదా? yes అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు షియా కమ్యూనిటీ, మెహదీ కమ్యూనిటీ, అరబ్ కమ్యూనిటీ నుంచి మాట్లాడిన చాలా మంది ఇది మాట తీసుకునే వాళ్ళు హ్యాపీ ఉంది. ఓకే. దే ఆర్ వెరీ హ్యాపీ. someone is there to think about us. ఓకే. ఓకే. సో దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ వి ఆర్ ఎక్స్పెక్టింగ్. ఎంత పర్సెంట్ పడొచ్చు మీ ఉద్దేశంలో ముస్లిం ఓటు? the first time Muslim 5%, 6% of Muslim votes, 100% will be there for Madhavi Lata. Okay. But it is not enough. అది సరిపోదు. మినిమం 20 to 30% పడాలి గెలవాలంటే. ఎందుకంటే ఆ సీన్ అయింది కదా, అది పోలింగ్ బూత్ లో పోయి స్కాఫ్ తీని అది స్కాఫ్ కీ అని చెప్పి వాళ్ళు ఐడెంటిటీ కార్డ్ తీసుకున్నారు. ఐడెంటిఫై గురించి స్కాఫ్ తీశారు. అది వాజ్ ద టర్నింగ్ పాయింట్. ఓకే. దట్ వాజ్ దట్ స్కాఫ్ నికాల్ కే बोली के बाद चेहरा. థ్యాంక్ యూ బాక్రీజీ సమాచారం అందించేందుకు. సో మొత్తానికి స్పందన బాక్రీ చెప్తున్నారు, బోగస్ ఓటింగ్ అయితే జరిగింది హైదరాబాద్ పార్లమెంట్ లో. 48 అంటే చాలా మంది చూసుకుంటే రాష్ట్రంలోనే తక్కువ పోలింగ్ హైదరాబాద్ లో, కానీ నిజానికి 45 to 48 కూడా మంచి పోలింగ్ పర్సెంటేజ్. బిలో 40. ఎందుకంటే అక్కడ ఓట్లు లేనివి చాలా మంది వెళ్లిపోయిన వాళ్ళ, ఓల్డ్ సిటీ నుంచి వెళ్లిపోయిన వాళ్ళ ఓట్లు కూడా ఇంకా అక్కడే ఉన్నాయి. నిజానికి అంత జనాభా లేదు. ఓల్డ్ సిటీ నుంచి చాలా మంది న్యూ సిటీకి మైగ్రేట్ వచ్చేసారు. మాకెందుకు ఈ మత ఘర్షణలు, ఎందుకు ఈ గొడవలు అని చెప్పి చాలా మంది స్టాండర్డ్ ఉన్నవాళ్ళు ముస్లిమ్స్ గానీ హిందూస్ గానీ వేరే హైదరాబాద్ పార్లమెంట్ నుంచి బయటకు వచ్చారు. వచ్చినా సరే వాళ్ళ ఓట్లు తీసేయలేదు. పైగా 19,000 ఓట్లు మాత్రమే తొలగించారు. హైదరాబాద్ జిల్లా మొత్తంలో 5,41,000 తీస్తే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో కేవలం 19,000 ఓట్లు మాత్రమే తొలగించారు. సో నిజానికి 47-48% కూడా పెద్ద పోలింగ్ పర్సెంటేజ్ కింద లెక్క. ఆయన చెప్తుంది ఏంటంటే బోగస్ ఓటింగ్ జరిగింది. అదే విషయాన్ని మాధవి లత కూడా చెప్తున్నారు. రియాసత్ నగర్ లో ఆమె మనం చూసాం. రియాసత్ నగర్ లో 6 గంటలు దాటిన తర్వాత క్యాండిడేట్ గా ఆమె పోతే ఆమెను ఎంటర్ కాలేదు, తలుపు బయటనే పెట్టేశారు. అక్కడ రిగ్గింగ్ జరుగుతుందని ఆరోపించారు. చూడాలి మరి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది. అయితే మార్నింగ్ మాత్రం ఆమె
కొంత ముస్లిం ఓటర్స్ దగ్గరికి వెళ్ళి, ఉమెన్ ఓటర్ దగ్గరికి వెళ్ళి నాకా తీసి ఏదైతే చూడడం జరిగిందో దాని మీద ఎలక్షన్ కమిషన్ కేసు అయితే నమోదు చేసింది. సో టాస్క్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఓట్ల వల్ల ఖచ్చితంగా ఎంఐఎం కి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. బోగస్ ఓటింగ్ ఎక్కువ జరిగిందని చెప్తున్నారు మన గ్రౌండ్ దాని ప్రకారం. ప్లస్ ముస్లిం ఓట్ పర్సెంటేజ్ 55+ ఉంటుంది. హిందూ ఓట్లో టీఆర్ఎస్ కు రావచ్చు గడ్డం శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ కు కొన్ని పడవచ్చు సమీర్ వలీవుల్లా, బట్ ముస్లిం ఓటు అవుట్ రైట్ గా అటు ఎంఐఎం కు పడే అవకాశం ఉంటుంది. సో అందువల్ల మనం కొంత ఎడ్జ్ అయితే అసదుద్దీన్ ఓవైసీకి ఉంటుందని మన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో చూడాలి. మనతో పాటు రెహానా సిద్ధంగా ఉన్నారు. రెహానా మార్నింగ్ నుంచి ఓల్డ్ సిటీలో తిరిగారు. రెహానా, సూటిగా చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? హైదరాబాద్ పార్లమెంట్ సీటు ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది, ఓవైసీకా మాధవీలతకా? ఎస్ భరత్, మార్నింగ్ నుంచి ఓల్డ్ సిటీలో మనం తిరిగినప్పుడైతే పోలింగ్ శాతం అయితే తక్కువ నమోదైంది. యాక్చువల్ గా అయితే ఈసారి ఎక్కువ నమోదవుతుంది అని ఎలక్షన్ కమిషన్ కూడా ఎక్స్పెక్ట్ చేసింది. బట్ యాజ్ యూజువల్ గానే తక్కువ నమోదైంది. ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ఎక్కువ నమోదైంది. మన హైదరాబాద్ పార్లమెంట్ రీజియన్ లో మొత్తం తక్కువగా నమోదైంది. సో మేబీ ఈ తక్కువ నమోదు అవ్వడం అంటే ఎంఐఎం కి మళ్ళీ ప్లస్ అవుతుందేమో అనిపిస్తుంది. బట్ మాధవీలత కూడా చాలా టఫ్ ఫైట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రతి పోలీస్ స్టేషన్ లో ఆమె వెళ్లి చెక్ చేయడం అన్ని మనం చూసాము. సో ఆబ్వియస్లీ ఎంఐఎం కి అడ్వాంటేజ్ ముస్లిం ఉమెన్ ఓటింగ్ ఏమన్నా మాధవీలత వైపు పడిందా? ఆమె ఎక్స్పెక్ట్ చేసింది, మీరు చేసిన ఇంటర్వ్యూలో, నేను చేసిన ఇంటర్వ్యూలో కూడా ఆమె నాకు పడతాయి, పశ్మందా ముస్లిమ్స్ పడొచ్చు, షియా ముస్లిమ్స్ నాకు ఓటేస్తారు, ముస్లిం ఉమెన్ ఓటేస్తారు, ప్రోగ్రెసివ్ ముస్లిమ్స్, ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ నాకు ఓటేస్తారని చెప్పింది. అదేమన్నా మీకు అబ్జర్వ్ అయిందా లేదా? కొంతమందితో మాట్లాడడం జరిగింది భరత్, ముస్లిం ఉమెన్ ఓటర్స్ తో. బట్ వాళ్ళైతే కొంతమంది మనం మాట్లాడడం విజువల్స్ లో కూడా మనం మధ్యాహ్నం జీ తెలుగు న్యూస్ విజువల్స్ లో ప్లే చేసాం. బట్ వాళ్ళైతే అవుట్ రేటెడ్ గానే చెప్పేశారు ఎంఐఎం అని. అంటే మనం ఇంటర్వ్యూస్ లో చెప్పినట్టు ఆమె సోషల్ సర్వీస్, లీగల్ ఇష్యూస్ చాలా సాల్వ్ చేశాను, సో ముస్లిం మహిళా ఓటర్లు నాకు ఓటేస్తారు అని అయితే మాధవీలత చెప్పడం జరిగింది. బట్ ఆ సిచ్యువేషన్ అయితే కనిపించలేదు భరత్. ఓకే, సో అది అవుట్ రైట్ గా ఇటువైపు పోలరైజ్ అయింది. ఓకే, సో మీకు పోలింగ్ బూతుల దగ్గర హిందూస్ ఎక్కువ కనబడ్డారా, ముస్లిం ఎక్కువ కనబడ్డారా? ఎక్కువగా అయితే మనం ముస్లిం ఓటర్లనే చూడడం జరిగింది. కాకపోతే మార్నింగ్ నుంచి 7 o'clock నుంచి స్టార్ట్ అయింది. బట్ మధ్యాహ్నం వరకు అసలు ఎక్కడ కూడా ఒక క్యూ లైన్ ఫామ్ అవడం అనేది మనం చూడలేదు ఓల్డ్ సిటీ ప్రెమిసెస్ లో. అంటే డైరెక్ట్ గా వెళ్ళి ఓటేశారు, సో చాలా తక్కువ ఓటింగ్ జరిగింది. చాలా తక్కువ ఓటింగ్ జరిగింది. అండ్ ఎక్కువగా ముస్లిం ఓటర్సే మనకి కనిపించారు. హిందూ ఓటర్లు అయితే చాలా తక్కువ. మనం మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు కంటిన్యూస్ పోలింగ్ బూత్ లో అన్ని చోట్ల ఏజెంట్స్ ఉన్నారా? జనరల్ గా ఎంఐఎం కి తప్ప వేరే వాళ్ళకి ఏజెంట్స్ ఉండరు. ఏజెంట్స్ కనిపించారా? బీజేపీ ఏజెంట్స్ ఉన్నట్టు కనిపించిందా మీకు? ఎస్ కొన్ని బూతుల్లో మనం బీజేపీ ఏజెంట్స్ ని కూడా కలిసేము, వాళ్ళతో మాట్లాడడం జరిగింది భరత్. వాళ్ళు ఏమంటారు? ఎస్, వాళ్ళైతే హిందూ ఓటర్స్ కూడా వస్తున్నారు. ఈసారి బీజేపీకి డెఫినెట్ గా ప్లస్ అవుతుందని చెప్తున్నారు. ఈవెన్ మనం రాజాసింగ్ గోషమహల్ ఎమ్మెల్యేతో కూడా మాట్లాడాం కదా, ఆయన కూడా ఈసారి క్లీన్ ఓటింగ్ జరుగుతుంది, డెఫినెట్ గా ఈ బోగస్ ఓట్లు, ఫేక్ ఓట్స్ కనుక నమోదవ్వకపోతే 50,000 నుంచి 1,00,000 మెజారిటీతో బీజేపీని గెలిచే ఛాన్స్ ఉంది. బీజేపీ క్యాండిడేట్ మాధవీలతకి రాజాసింగ్ ఇక్కడ ఒక కండిషన్ పెట్టారు, బోగస్ ఓటింగ్ నమోదు కాకపోతే గనక. నమోదైందా? నమోదైనట్టు అనిపించిందా? కాలేదా బోగస్ ఓటింగ్? అంటే ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే ఉన్నాయి భరత్. బట్ కొన్ని చోట్ల కొన్ని అవాంతరాలు మనం చూసాం. లైక్ కొంతమంది ఫేక్ ఐడీస్ తో వస్తున్నారని కొన్ని ఇష్యూస్. బట్ ఎక్కడికక్కడ పోలీసులు అయితే కంట్రోల్లో పెట్టారు. ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా ఇది జరగలేదు, చాలా క్లీన్ గా ఓటింగ్ అయితే జరుగుతుంది అని. ఈవెన్ మాధవీలత కూడా వెళ్లి చెక్ చేసినప్పుడు ఒక లేడీ ఆఫీసర్ మనం చూసాం, మార్నింగ్ చాలా ఇష్యూ అయింది. నఖాబ్ తీసి మరీ చెక్ చేయడం, ఫోటో ఐడి ప్రూఫ్ మీద ఫేస్ ని అండ్ లేడీ ఫేస్ ని చెక్ చేయడం మనం చూసాం. అంటే వాళ్ళు చెక్ చేసేంత ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఎక్కువగా
ఫేక్ ఓటర్స్ అనేది లేదు అనేది కొంచెం కనిపించింది. కొన్ని చోట్ల అవాంతరాలు అయితే ఉన్నాయి, బట్ క్లీన్ ఓటింగ్ ని కూడా మనం చూసాం ఈసారి. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ రెహానా. ఉదయం నుంచి మీరు తిరిగారు. సో ఓవరాల్ గా మన రిపోర్టర్స్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే హైదరాబాద్ పార్లమెంట్ లో మాధవిలు అయితే గట్టి పోటీని ఇచ్చారు, బట్ ఎడ్జ్ మాత్రం అసదుద్దీన్ ఓవైసీకే ఉంది. ఓవైసీ ఎందుకంటే బోగస్ ఓటింగ్ జరిగిందని మన రిపోర్టర్ బాక్రీ చెప్పారు, రవితేజ చెప్పారు. బోగస్ ఓట్స్ ఎన్రోల్ అయ్యాయి, ఓటింగ్ కూడా జరిగిందని చెప్పారు. సో ఓవరాల్ గా మరొకసారి అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ పార్లమెంట్ సీట్ గెలవచ్చు, బట్ మాధవిలత మాత్రం తను ఇవ్వాల్సినంత గట్టి పోటీ ఇచ్చిందని ఓవరాల్ గా మన రిపోర్ట్ చెప్తోంది. సో నెక్స్ట్ స్పందన, నెక్స్ట్ పార్లమెంట్ సెగ్మెంట్కి వెళ్దాం. ఇక్కడ మనం తెలంగాణలో మెజారిటీ సీట్లు ఎవరు సొంతమని కమ్యూనిటీలో పోల్ నిర్వహిస్తున్నాం జీ తెలుగు న్యూస్ యూట్యూబ్ లో. మీరు కూడా మీ ఒపీనియన్ తెలియజేయచ్చు. ఆల్రెడీ 1,00,000 మంది ఓటేశారు. 1,00,000 మందిలో 42% మంది కాంగ్రెస్ గెలుస్తుంది మెజారిటీ సీట్స్ అన్నారు, 48% మంది బీజేపీ అని చెప్పారు. ఒక చాలా తక్కువ మంది పర్సెంటేజ్, చాలా తక్కువ పర్సెంటేజ్ బీఆర్ఎస్ అని చెప్పారు. ఎస్, బీఆర్ఎస్ ఓవరాల్ చూస్తే అదే సిచ్యువేషన్ లేదు, 11% మంది. సో స్క్రీన్ పైన కూడా మీరు చూడొచ్చు. ఓవరాల్ గా 40 to 48% మనకు కనబడుతుంది.